పేస్ మేకర్లు అనేవి ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు, వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనే విషయాలను చూద్దాం. ప్రధానంగా గుండెకి సంబంధించిన పేస్ మేకర్లు 3 రకాలుగా వాడతారు. ఒకటి గుండె వేగం తగ్గిపోయినప్పుడు వాడతారు. రెండోది గుండె పంపింగ్ వీక్ అయిపోయినప్పుడు ఆ పంపింగ్ని ఇంప్రూవ్ చేయడానికి వాడతారు. మూడోది గుండె బాగా బలహీనంగా ఉన్నప్పుడు సడన్గా ఆగిపోకుండా షాక్ ఇవ్వడం కోసం వాడతారు. ఈ 3 కండిషన్స్లోనూ పేస్ మేకర్స్ వాడతారు. మొదటిగా గుండె వేగం తగ్గినప్పుడు వాడే పేస్ మేకర్స్ ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడతారో చూద్దాం. గుండె వేగం నార్మల్గా 72 సార్లు కొట్టుకోవాలి నిమిషానికి. అలా కాకుండా తక్కువగా కొట్టుకుంటుంది అనుకుందాం. లెటర్సే 30-20 సార్లే కొట్టుకుంటుందని నిమిషానికి అనుకుందాం. అంత తక్కువ కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా కంటిన్యూస్గా కొట్టుకోకర్లా. రోజులో ఏదన్నా ఒక 5-10 నిమిషాలైనా గుండె బాగా స్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు సడన్గా గుండె ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి గుండె మనం కొట్టుకోవాల్సిన సార్లు కొట్టుకోవడం కోసం పేస్ మేకర్స్ పెడతారు. దాంట్లో మనకి చాలా రకాల పేస్ మేకర్స్ అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా వాడేవి సింగిల్ చేంబర్ లేదా డ్యూయల్ చేంబర్ అనే పేస్ మేకర్స్. సింగిల్ చేంబర్ అంటే మనకి గుండెలో కింద గదిలో మాత్రమే పేస్ మేకర్ పెట్టడం. అవి ఇప్పుడు వాడట్లేదు. డ్యూయల్ చేంబర్ పేస్ మేకర్సే ఎక్కువ వాడుతున్నారు. అంటే గుండెలో పై గదికి గుండెలో కింద గదికి రెండింటిని మనం పేస్ మేకర్తో వాటిని పనిచేయించడం అన్నమాట. సో దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి పేస్ మేకర్స్. కొన్ని రకాల పేస్ మేకర్స్ ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ చేయకూడదు. కొన్ని రకాల పేస్ మేకర్స్తో మనం ఎంఆర్ఐ చేయొచ్చు. అంటే ఎంఆర్ఐ కంపాటబుల్, ఎంఆర్ఐ ఇన్కంపాటబుల్ పేస్ మేకర్స్ అనే దాన్ని బట్టి కాస్ట్ డిఫర్ అవుతూ ఉంటుంది. ఈ పేస్ మేకర్లు ఒక్కసారి కనుక పెడితే సుమారుగా 10 ఏళ్ల వరకు పనిచేస్తాయి. ఈ 10 ఏళ్ల తర్వాత దాని బ్యాటరీ అనే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేస్ మేకర్ ఒక స్క్వేర్ బిళ్ళలాగా ఉంటుంది. అది ఇక్కడ పెడతారనమాట. ఎడం వైపు యూజువల్గా ఈ కాలర్ బోర్ కింద పెడతారు. అక్కడి నుంచి 2 వైర్లు వెళ్ళి గుండె లోపల ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనకి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్నిసార్లు కొట్టుకుంటుంది. పేస్ మేకర్ని మనం పెట్టిన తర్వాత స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్కి అవి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అది మాత్రమే కాకుండా రెగ్యులర్గా వాటిని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అని అంటే మనం దాన్ని బయట నుంచే ఎక్స్టర్నల్గానే ఒక డివైస్ పెట్టి అది ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, అప్పుడు దాకా కొట్టుకుంటున్న గుండె పంపింగ్ ఎలా ఉంది, దీన్ని ఏ రకంగా మాడిఫై చేయాలి, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పెరగాలా వద్దా, ఎంత పెరగాలి, ఇవన్నీ కూడా ఆ పేస్ మేకర్లో మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇది మనకి రేట్ తగ్గితే వాడే పేస్ మేకర్స్ గురించి. ఇకపోతే పంపింగ్ తగ్గిపోయింది అనుకోండి, ఆ పంపింగ్ని పెంచడానికి వాడే పేస్ మేకర్స్ కొన్ని ఉంటాయి. వీటిని సిఆర్టీ అంటారు. అంటే కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ. అంటే కొన్నిసార్లు పంపింగ్ వీక్ అయిన వాళ్ళకి లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ అనే మార్పు ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుండె మొత్తం ఒకేసారి ఇట్లా కొట్టుకోకుండా ఒక చోట తొందరగా కొట్టుకొని ఇంకొక చోట ఆలస్యంగా కొట్టుకుంటుంది. అంటే ఒక గోడ ఏమో తొందరగా కొట్టుకుంటుంది, ఇంకొక గోడ ఏమో ఆలస్యంగా కొట్టుకుంటుంది. అలా కొట్టుకున్నప్పుడు ఏంటంటే ఎసెన్షియల్గా పంపింగ్ కోఆర్డినేటెడ్గా ఉండదు, బలంగా ఉండదు. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపి ఒకేసారి కొట్టుకునే విధంగా ఈ సిఆర్టీ పనిచేస్తుంది. ఇది పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి ప్లస్ దాంతోపాటుగా పేస్ మేకర్ అనే దాన్ని ఉపయోగించి దాన్ని నార్మలైజ్ చేయటం, దాన్ని కార్డియాక్ రీసింక్రొనైజేషన్ థెరపీ అంటారు. పంపింగ్ వీక్గా ఉండాలి, ఎల్బీపీపీ ఉండాలి. దీనికి 3 వైర్స్ ఉంటాయి అన్నమాట. పైన గదిలో 1, కింద గదిలో 2 పేస్ మేకర్ వైర్స్ ఉంటాయి. సో ఇలా పేస్ మేకర్స్ పెట్టిన తర్వాత ఇది సిఆర్టీ పెట్టిన తర్వాత గుండె పంపింగ్ నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది. నార్మల్గా గుండె పంపింగ్ 55% కన్నా ఎక్కువ ఉండాలి. 30-35% వరకు ఉన్న వాళ్ళకి ఇది పెట్టే అవకాశం ఉంటుంది, దాంతోపాటుగా ఎల్బీబీబీ ఉన్నట్టయితే. సో 3వ రకమైన పేస్ మేకర్లు ఐసీడీలు అంటారనమాట. ఈ ఐసీడీ అనేది ఎందుకంటే గుండె మరీ బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే 3 రకాల మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటేమో కిడ్నీ మీద ఎఫెక్ట్ రావడానికి, ఇంకొకటేమో సడన్గా ఊపిరితిత్తుల్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆయాసం రావడానికి, మూడోది సడన్ కార్డియాక్ అరెస్ట్ అవడానికి. అంటే సడన్గా గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది గుండె పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి. అట్లా ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి గుండె ఆగిపోకుండా మనం ఈ పేస్ మేకర్ని అమరుస్తాం. నార్మల్గా గుండె ఇమ్మీడియట్గా ఆగిపోతే ఏం చేస్తాం, ఇమీడియట్గా ఒక షాక్ ఇచ్చి కాపాడతాం. కానీ ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు
లేకపోతే బాత్రూంలో ఉన్నప్పుడు అట్లా గుండె ఆగిపోయింది అనుకోండి, మనం షాక్ ఇవ్వడానికి ఉండదు. కాబట్టి ఈ పేస్ మేకర్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుంటే అదే మన గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో గుర్తించి ఇమీడియట్గా షాక్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇట్లా చేసే వాటిని ఐసీడీ అని కానీ ఏఐసీడీ అని కానీ అంటారు. సో ఇందాక చెప్పుకున్న సిఆర్టీ ప్లస్ ఐసీడీ కలిపి ఒకటే కాంబో డివైస్లో వస్తాయి. ఈ రెండు కూడా గుండె పంపింగ్ వీక్గా ఉండే వాళ్ళ కోసం కాబట్టి ఈ రెండింటిని కలిపి సిఆర్టీడి అంటారు అనమాట. అంటే సిఆర్టీ ప్లస్ డిఫిబ్రిలేటర్ ఈ రెండు కలిపి ఉండేవి అనమాట. సో ఇలా పేస్ మేకర్లో 3 రకాలు ఉంటాయి. వీటికి మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఆ చెకప్లో మనకి ఏదన్నా బ్యాటరీ అయిపోతుంది అని తెలిసినప్పుడు అది ముందే బ్యాటరీ మార్చుకోవాలి. పెట్టిన కొన్ని రోజులు మాత్రం చేతిని మరీ పైకి ఎత్తకూడదు, ఎడమ చేతిని. ఎందుకంటే ఇట్లా లిఫ్ట్ చేస్తే ఇక్కడ స్కిన్ హీలింగ్ ప్రాబ్లం వస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే పేస్ మేకర్లో కాంప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ కనుక రాకపోతే యూజువల్గా బాగానే ఉంటుంది. బట్ ఇన్ఫెక్షన్ కనుక వచ్చి లోపలంతా పస్ ఫామ్ అయితే అప్పుడు పేస్ మేకర్ ఇటు తీసేసి వేరే వైపు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పేస్ మేకర్ పెట్టిన మొదటి రోజుల్లో ఇక్కడ చేతులు పెట్టకుండా, ప్లస్ ఏమాత్రమైన అశుభ్ర వాతావరణంలో మనం ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. పేస్ మేకర్ పెట్టుకున్న వాళ్ళు మన ఎయిర్పోర్ట్స్లోను వాటిల్లోనూ స్కానర్స్లోంచి వెళ్ళకూడదు. అది కొన్నిసార్లు పేస్ మేకర్ మిస్బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది, సరిగ్గా పని చేయకపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఏం చేస్తారంటే వాళ్ళని సపరేట్గా పంపిస్తారు. మన పేస్ మేకర్ ఉంది అని చెప్తే దాని ప్రకారం వాళ్ళని విడిగా పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన పేస్ మేకర్స్ చరిత్ర. ఇప్పుడు ఈ 3 రకాల్లో ఏ రకమైన పేస్ మేకర్ అవసరమైనా ఇది పెట్టే వాళ్ళని ఎలక్ట్రోఫిజియాలజిస్టులు అంటారు. మాలాగే ఉంటారు కానీ వాళ్ళు మాలాగా యాంజియోగ్రామ్లు స్టెంట్లు వేయరు. వాళ్ళు సపరేట్గా కేవలం ఈ పేస్ మేకర్లు కానీ డివైజులు మాత్రం పెడుతుంటారు. వాళ్ళని కార్డియాలజిస్ట్ అని అనకుండా ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అని పిలుస్తారు. ఇది పేస్ మేకర్ సంగతి. నమస్తే.